దోశ అయితే చేస్తున్నానండి. ఇదిగో శనగలు అయితే నానబెట్టేసాను. 6 గంటల సేపు నానబెట్టుకుంటే ఈ విధంగా ఉంటాయి అన్నమాట శనగలు. 6 గంటలు నానిన తర్వాత నేను పిండి రెడీ చేస్తున్నాను. ఇదేంటంటే పులియ పెట్టాల్సిన అవసరం లేదండి. అంటే నానబెట్టి పిండి తెల్లారి చేసుకోవడం అలాగా ఉండదు. ఇలాగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అన్నమాట. అందుకనే నేను నానబెట్టేశాను. ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో వేస్తున్నా. శనగలకి 1 కప్పు సుజీ రవ్వ అయితే వేస్తున్నానండి. ఇది సుజీ రవ్వ అన్నమాట. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేయాలి. అంటే ఈ పిండికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నానండి నేను. ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ అయితే పట్టేస్తాను. మిక్సీ పట్టి తీసుకొస్తానండి. ఇదిగోనండి ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకొని తీసుకొచ్చేసా. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి బాగుంటుంది అన్నమాట బాగా మెత్తగా పట్టుకుంటే. ఇదైతే 1-2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేద్దాము. నేను పెరుగు చట్నీ చేస్తున్నానండి. పెరుగు చట్నీకి 1 కప్పు పెరుగు అయితే తీసుకుందాము. అంటే ఈ దోశలోకి ఎప్పుడు చేసే పల్లీ చట్నీ అలా కాకుండా ఈరోజు నేను పెరుగు చట్నీ చేస్తున్నాను అన్నమాట. ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను. అంటే ఆ పెరుగుకు సరిపడా ఉప్పు వేస్తున్నాను అన్నమాట. వీటికి కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిరకాయలు అన్నమాట. కొత్తిమీరతో పాటు ఇది కొంచెం మిక్సీ పట్టి తీసుకురావాలి. ఒకసారి మిక్సీ పట్టి తెస్తాను. ఇదైతే మిక్సీ పట్టేశానండి. ఆ మిక్సీ పట్టిన పేస్ట్ అన్నమాట ఇది. ఆ పేస్టు ఈ పెరుగులో యాడ్ చేస్తున్నాను. ఇందులోకి 1 కీరా కావాలన్నమాట. 1 కీరా అనేది సగం కట్ చేసుకుందాము. సగం పక్కన పెట్టేస్తాం. కీరాని ఈ విధంగా తురుముకోవాలి. అంటే కీరా పెరుగు పచ్చడి అన్నమాట. ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇది అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఎప్పుడు కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ అలాగ చేసుకుంటాం కదా, టమాటా చట్నీ అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇది కీరా కదండి, ఎక్కువ నీరు వచ్చేస్తుంది. అదే చూస్తున్నాను అన్నమాట. చెక్కు కూడా తీయొచ్చు. నేను శుభ్రంగా కడిగేసాను అన్నమాట. చెక్కు తీయకూడదులే అని చెక్కు అలా ఉంచేద్దామని శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. కీరాని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందామండి. నీరు వచ్చిందనమాట. కీరా కదా ఎక్కువ నీరే ఉంటుంది ఇందులో. ఇలా అన్నమాట. కారానికేమో పచ్చిమిరకాయలు పచ్చివే వేసామండి. దీనికి చిన్న తాలింపు అయితే పెడదాము, బాగుంటుంది టేస్ట్. కొంచెం తాలింపు పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఇక్కడ పెట్టేసి ఇంకా నేను తాలింపుకి అయితే రెడీ చేసుకుంటాను. తాలింపు అంటే పెద్దగా ఏం కాదండి, లైట్గా కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసేసి తాలింపు పెట్టేద్దాము. కొంచెం లైట్గా తాలింపు వేసుకుంటే బాగుంటుందని చేస్తున్నాను. కొందరైతే దాంట్లో తాలింపు అనేది వేసుకోరండి అసలు. కొన్ని ఆవాలు,
అలాగే కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరకాయ ముక్కలండి, 2 ఎండుమిరకాయ ముక్కలు వేస్తున్నాను అనమాట. అలాగే కొంచెం కరివేపాకు. ఇంతే, తాలింపు అంటే పెద్దగా ఏం లేదు. నా గొంతు అయితే అసలు సరిగ్గా రావట్లేదండి, రోజు షాప్కి వెళ్ళటం వల్ల ఎలాగో అయిపోయింది అనమాట. అందులో నాకేమో చలి ఎక్కువ పడదు అసలు, ప్రతి సంవత్సరం అలాగే అవుతూ ఉంటుంది. ఇంట్లో ఉంటే ఏం కాదండి, మళ్ళీ ఆ చలిలో వెళ్తున్నాను కదా, అందుకని అలా అయిందనమాట. నా తాలింపు అయితే రెడీ అయిపోయిందండి, వేసేద్దాము. బాగుంటుందండి ఈ చట్నీ కూడా, ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు మామూలుగా మనం కొబ్బరి చట్నీలు అవి చేసుకుంటాం కదా, హెల్త్కి కూడా మంచిదే కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఇలాగా చేసి పెట్టండి, బాగుంటుంది చట్నీ. ఇంకా దోశ రెడీ చేసేసుకుందామండి. నేను వెళ్ళి పెనం తీసుకొస్తాను. ఇదైతే కొత్త పెనం అండి, స్టవ్ మీద పెడుతున్నాను. మనకి ఎలాగూ పెనాలు ఎవరో ఒకళ్ళు అడుగుతూనే ఉంటారు కదండి, ఇలాగ దోశ వేసినట్టు ఉంటుంది, పెనం కూడా పన్ను అయ్యిద్ది అనమాట. అందుకని నేను కొత్తది పెట్టేస్తున్నాను. అంతా క్లీన్గా కడిగేసాను అనమాట. ఇంకా ఆయిల్ వేసి రఫ్ చేయడమే. ఇంకా రఫ్ చేసిన తర్వాత దోశ వేస్తాను. ఆయిల్తో ఈ విధంగా రఫ్ చేసేసానండి. రఫ్ చేసిన తర్వాత ఇంకా నేను టిష్యూ పేపర్తో తుడుస్తాను. టిష్యూ పేపర్తో తుడిచేసి చూపిస్తాను, దోశ వేస్తాను. ఇందులో అయితే ఇంకేమీ కలపక్కర్లేదండి, గరిటె తీసుకొస్తాను. ఆల్రెడీ ఇందాకే ఉప్పు వేసాం కదండి, ఇంకేమీ కలిపే అవసరం అయితే లేదు. ఇంక ఇలాగా దోశ వేసేసుకుందాము. మధ్యలో వేడి ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉంటే కనుక మధ్యలోనే నల్లగా అయిపోయిద్ది, చుట్టూరు కాలదనమాట. అందుకని మధ్యలో కొంచెం వాటర్ పోసుకొని చల్లబరచండి. చల్లబరిచిన తర్వాత కొంచెం ఆయిల్ తోటి ఇలాగ రఫ్ చేసేసుకొని అప్పుడు దోశ వేసుకోండి, బాగా వస్తుంది. ఎందుకంటే ఈ మంట అనేది మధ్యలోనే వస్తుంది కదండి, చుట్టూరు ఎక్కువ రాదు అసలు, అది కూడా మనము ఆలోచించాలి. కొంచెం చల్లబరిచాను కదండి, ఇలాగ తిరుగుతుంది అనమాట చక్కగా దోశ అయితే. ఎక్కడైతే మనకు వేడి ఉందో అక్కడ తిరగదు అనమాట, ఇలా వస్తుంది, ఈ విధంగా వచ్చిద్ది అనమాట వేడి ఉన్న చోట. అంతే, కొత్త పెనం కదండి, అందుకని కొంచెం ఇలా వచ్చిందనమాట. అదే మామూలుగా 2-3 రోజులు వాడిన పెనం అనుకోండి, ఇలా రాదనమాట, చక్కగా వస్తుంది. ఈ విధంగా కూడా రాదు అసలు, ఇంకా బాగా వచ్చింది అనమాట. బింగు, ఎవరు వచ్చారు, ఎందుకు అరుస్తున్నావు నువ్వు? ఎవరు వచ్చారో ఏంటో. కొంచెం ఆయిల్ వేద్దామండి. ఫస్ట్ దోశ కదండి, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు నాకు ఇంకా, ఎందుకంటే కొత్త పెనం పెట్టాను, రోజు వాడేది కాదు.
కొంచెం అయితే ఆయిల్ వేసి చూద్దాము. ఈ శనగల దోశలో ఏంటంటే అసలు ఆయిల్ వేసుకోపోయినా కూడా తినొచ్చు, చక్కగా బాగుంటుంది అన్నమాట. ఒక 2 నిమిషాలు ఆగుదామండి, ఫ్రై అయ్యిద్ది. ఇదిగోనండి 2 నిమిషాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా వస్తుంది అన్నమాట, మనకి కరకరలాడుతూ వస్తుంది చక్కగా. స్టవ్ అయితే ఆపేసానండి. ఇంకో దోశ చేసుకోవడం కోసం మళ్ళీ చేద్దాము. ఇదైతే పక్కన పెట్టేద్దాం. ఇదిగోనండి ఈ విధంగా వచ్చింది. ఇంకో దోశ అయితే వేసి చూద్దామండి. ఓ చాలా వేడిగా ఉందన్నమాట స్టవ్. ఇది కొంచెం మందంగా వేస్తున్నానులేండి, స్టవ్ చాలా వేడిగా ఉంది. ఇలా వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి తిరగదన్నమాట పలచగా, అందుకనే కొంచెం లావుగానే వేసేసా. దీంట్లోనే కొంచెం పప్పుల పొడి వేద్దామండి. కొంచెం ఆయిల్ వేసేసి అలాగే పప్పుల పొడి వేసుకుందాం. ఆయిల్ మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, బాగానే ఉంటుంది. దోశ అయితే చక్కగా వస్తుందండి. కాకపోతే ఈ స్టవ్ మంట అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఏంటంటే ఈ పెనాలు కొంచెం కొత్తవి కదండి, కొంచెం పాత పడేదాకా తప్పదు, అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఒక 1 వీక్ 2-3 రోజులు అలా వాడినా కూడా బాగా వచ్చేస్తాయి. ఇక చూశారు కదా, కొత్త పెనము మీ ముందే పెట్టాను నేను, చక్కగా వస్తుంది. ఈ మంట అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలండి, బాగా వస్తాయి దోశలు. కొంచెం ఫ్రై అవనిద్దామండి, తిరగేద్దాము. తిరగేస్తే ఎందుకంటే ఇది కొంచెం లావుగా ఉంది కాబట్టి తిరగేసుకుంటే మళ్ళీ చక్కగా ఇదంతా ఫ్రై అయ్యిద్ది అనమాట, బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఫ్రై అవనిద్దామండి. ఏంటి పింగో, ఎవరు వచ్చారు? ఎందుకు అరుస్తున్నావు నువ్వు? నీకు అన్నం పెట్టే టైం అయిందా? కొంచెం ఫ్రై అవనిద్దామండి. ఫ్రై అయిన తర్వాత ఇటు తిప్పి ఆ తర్వాత పప్పుల పొడి వేసుకుందాము. కొంచెం తిప్పుతున్నాను, తిప్పాను కదా, దీని మీద ఇప్పుడు పప్పుల పొడి వేసుకుందామండి, బాగుంటుంది. ఎందుకంటే 2 వైపులా ఫ్రై అయితే చక్కగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఫ్రై అవుతుంది, దగ్గరగా చూపిస్తున్నాను. ఒకవైపు మనం ఫ్రై చేసాం కదండి, అందుకని ఇలా చక్కగా వచ్చిందనమాట. చాలా చక్కగా క్రిస్పీగా బాగా వచ్చింది. ఇదిగో ఇందాకైతే ఇలాగ కరకరలాడుతూ వచ్చిందండి. అంటే ఇంకా మెత్తగా కావాలంటే కూడా మనము మెత్తగా కూడా వేసుకోవచ్చండి. ఇంకా నేనేమి తుడవకుండా ఇలాగే వేసేస్తాను చూడండి, బాగా మెత్తగా వస్తుంది. తుడవకుండా వేసేస్తున్నాను. ఇంకా ఇలాగనమాట, అంటే ఎలాగంటే స్పాంజీ దోశలాగా వస్తుంది. అలా కూడా ఒక దోశ చేద్దాము. ఇది కూడా తిరగేసుకోవాలండి, తిరగేసుకుంటేనే బాగుంటుంది అనమాట. అంటే మనం లావుగా వేస్తున్నాం కదండి, అందుకని కొంచెం తిరగేసుకోవాలన్నమాట, అంతే. కొంచెం లైట్గా ఆయిల్ వేద్దామండి, చక్కగా ఫ్రై అవుతుంది ఆయిల్ వేస్తే. స్టవ్ అయితే ఆపేసానండి, బాగా వేడి ఎక్కువైపోయిందన్నమాట, ఆపేసా. ఇది కొంచెం మెత్తగా రావాలి కాబట్టి నేను తొందరగా తీసేస్తానండి, మెత్తడి దోశ కదా ఇది. ఇంకా కొంచెం ఫ్రై అవ్వనిద్దామండి, లోపలంతా ఫ్రై అవ్వాలి కదా, బాగుంటుంది అనమాట అలాగా ఫ్రై అయితే. ఇదిగో మన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది పెరుగు చట్నీ, పెరుగు అలాగే కీరా వేసి చేశాను అనమాట, అలాగే మామూలు పల్లీ చట్నీ. ఇది కూడా తీసేద్దామండి, చక్కగా రెడీ అయిపోయింది.
ఇదైతే మెత్తగా ఉంటుందండి. ఈ 2 దోశలాగా కరకరలాడుతూ ఉండదన్నమాట. కొంచెం లావుగా వేసాం కదా. ఇదిగోనండి, ఈ విధంగా రెడీ అయిపోయాయి. ఈ పెరుగు చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిదేనండి. ఉప్పు, పచ్చిమిరకాయలు, అలాగే కొత్తిమీర నేను మిక్సీలో వేసాను అన్నమాట. పెరుగులో కలిపాను. ఆ తర్వాత తాలింపు పెట్టాను. కీరా కూడా తురిమి వేసానండి. చక్కగా బాగుంటుంది టేస్ట్. ఎవరైనా ట్రై చేసారా లేదా అనేది నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇది అసలు వంగను కూడా వంగట్లేదు. దోశ అంత కరకరలాడుతూ వచ్చిందనమాట, క్రిస్పీగా. నేను కొంచెం రవ్వ యాడ్ చేశాను కదండి. ఆ రవ్వ వేసుకోకుండా కూడా వేసుకోవచ్చు. ఏంటంటే కొంచెం మెత్తగా వస్తాయి అన్నమాట ఆ విధంగా చేసుకుంటే. ఇలా అయితే కొంచెం కరకరలాడుతూ వస్తాయని కొంచెం రవ్వ కూడా యాడ్ చేసి వేసానండి నేను. మీరు అలా అయినా చేసుకోవచ్చు. రవ్వ వద్దు, ఇష్టం లేదు అనుకుంటే ఆ విధంగా చేసుకోండి. కాకపోతే కొంచెం మెత్తగా వస్తాయండి, అంతే. అన్నం ఎప్పుడు పెడతానా అని ఎదురు చూస్తూ ఉందన్నమాట. అలాగే నేను ఇంకా పెట్టట్లేదని వాటర్ కూడా తాగేసింది. చదువు నడు.